పరివారం యొక్క సంబంధ సంపర్కాల పట్ల సదా మరియు స్వతహాగా ప్రతి విషయంలో నిర్ణయం యథార్థంగా ఉంటుంది. ఎక్కడైతే దివ్య బుద్ధి ద్వారా యథార్థ నిర్ణయం ఉంటుందో, నిర్ణయం యొక్క ఆధారంతోనే స్వయం సేవ మరియు సంపర్కం యథార్థ శక్తిశాలిగా తయారవుతుంది. మరి ముఖ్యమైనటువంటి విషయము దివ్య దృష్టి, దివ్య బుద్ధి. దివ్య బుద్ధి ద్వారానే స్వయం పట్ల, సేవ పట్ల, బ్రాహ్మణ పరివారం యొక్క సంబంధ సంపర్కాల పట్ల సదా మరియు స్వతహాగా ప్రతి విషయంలో నిర్ణయం యథార్థంగా ఉంటుంది. మరియు ఎక్కడైతే దివ్య బుద్ధి ద్వారా యథార్థ నిర్ణయం ఉంటుందో, ఆ యొక్క నిర్ణయం యొక్క ఆధారంతో స్వయం సేవ సంబంధ సంపర్కాలు యథార్థ శక్తిశాలిగా తయారవుతాయి.